నాటో యూరప్ దేశాల్లో మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటుంటాం. హంగరీ ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టుది ఒకదారి. యూరోపియన్ యూనియన్ సాయం చేయాల్సిన ప్రతిసారి ఉక్రెయిన్కి సాయం చేయాలి, ఆయుధ సాయమో లేకపోతే సాయుధ సాయం ఇతరత్ర ఏ సాయం చేయాలనుకున్నా తన చేతిలో ఉన్న వీటో అధికారం. ఎందుకంటే యూరోపియన్ యూనియన్లో అన్ని దేశాలు ఖచ్చితంగా ఓకే అనాలి, అట్లా లేకపోతే వెంటనే యాక్షన్ ఉంటుంది. అట్లాగా వీటో అధికారం తన దగ్గర ఉన్న దాన్ని అడ్డుపెట్టి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్కి దెబ్బ కొడుతున్నటువంటి హంగరీ అధ్యక్షుడు వచ్చేటప్పటికి వాస్తవంగా లెఫ్టిస్టు, తను రష్యా అధ్యక్షుడు పుతిన్కి మిత్రుడు, అందుకే దెబ్బ కొడతా ఉంటాడు. ఇప్పుడు అదే హంగరీ అధ్యక్షుడు తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశాడు, ఒక కీలకమైన ప్రతిపాదన చేశాడు. అది మేబీ రష్యా తరపున అయ్యి ఉండొచ్చు, లేదా శాంతి దూతగా చెప్పుకోవడానికి అయ్యొచ్చు. సీజ్ ఫైర్, కాల్పుల విరమణ, మీరు రష్యా మీద దాడులు చేయదు, రష్యా మీ మీద దాడులు చేయకుండా నేను మాట్లాడతాను, కొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ జరిగితే మీ వ్యాపారాలు అవన్నీ సెటరేట్ అవుతాయి, అక్కడ కూడా సెటరేట్ అవుతుంది, ఆ తర్వాతన ప్రశాంతంగా ప్రజలు ఉన్నప్పుడు కూర్చుని చర్చించుకోవచ్చు అన్నటువంటి చేసిన ప్రతిపాదనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తోసిపుచ్చారు. అది వృధా భరితమైనటువంటి, వ్యర్థమైనటువంటి లేదా వీరత్వం లేనటువంటి అంశం అన్నది తేల్చి చెప్పారు.